హాయ్ అండి, వెల్కమ్ టు వినూస్ వ్లాగ్. ఈరోజు నేను ఈజీగా అండ్ టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకున్నానో చూపించేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద బిర్యానీ పాట్ని పెట్టేసుకొని ఆయిల్ అండ్ నెయ్యి అయితే యాడ్ చేసేసాను. తర్వాత బిర్యానీ దినుసులు అయితే ఆయిల్లో వేసేసేసి బాగా వేగనివ్వాలి. వన్స్ బిర్యానీ దినుసులు అనేవి వేగిపోయాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని టమాటాలు అనేవి బాగా మగ్గిపోయేంత వరకు అయితే ఉండనివ్వాలి. టమాటాలు ఇప్పుడు మగ్గిపోయాయి. టమాటాలు మగ్గిపోయాక మనము చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా పౌడర్స్ని యాడ్ చేసుకోవాలి. కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాల నుంచి ఆయిల్ రావడం స్టార్ట్ అయినప్పుడు 1 కప్పు పెరుగు అనేది వేసుకొని మసాలాని బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత మసాలా నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు ముందుగానే ఉడకపెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 1 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకొని మసాలా అండ్ రైస్ బాగా మిక్స్ అయ్యేటట్టు చాలా జాగ్రత్తగా మెతుకు విరగకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్కి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే కుక్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.